చేయటానికైతే నీతి కార్యాలు చేస్తున్నారు, కానీ ఆ విషయంలో దేవునికి మహిమ రావట్లా, దేవునికి ఘనత రావట్లా. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్త పడి అన్నాడు. ఏమంటాడు? మీరు జాగ్రత్త పడండి. మీరు ధర్మ కార్యాలు చేస్తున్నారు కానీ, నీతి కార్యాలు చేస్తున్నారు కానీ, మీరు చేసేటువంటి కార్యాల ద్వారా దేవునికి మహిమ రావట్లేదు. మనుషులకి మహిమ కలగాలని, లేక ఆ ఘనతతో మీకే కలగాలని మీరే ఇలా ఆలోచన చేసి చేస్తున్నారు, కానీ దేవునికి ఏమాత్రం కూడా మహిమ రావట్లేదు. దేవునికి మహిమ రాకపోతే పరలోకపు తండ్రి యొద్ద మీరు ఫలం పొందలేరు. దేవుని యొద్ద నుండి మీరు ఏం పొందలేరు? ఫలం పొందలేరు. కనుక ఇప్పుడు ధర్మకార్యాలు చెయ్యాలి, ధర్మకార్యాలు చేయొద్దని కాదు, నీతి కార్యాలు చేయాలి. ప్రతి ఒక్కరూ నీతి కార్యాలు చేయాలి, ప్రతి ఒక్కరూ ధర్మ కార్యాలు చేయాలి. అయితే ఈ నీతి కార్యాలు, ఈ ధర్మ కార్యాలు మనుషులకు కనబడవలనని చేయొద్దు. అలా చేద్దంట, మనుషులకి కనబడవలనని వారి ఎదుట నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి అని అంటాడు. మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేయొద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. నీతి కార్యాలు, ధర్మ కార్యాలు మనుషులకు కనబడాలని చేయొద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ జాగ్రత్త పడకుండా మనుషులకి కనబడాలి, లేక మనుషుల వల్ల మెప్పు పొందాలి, మనుషుల వల్ల ఘనత పొందాలి అని ఇలాగో ఆలోచన చేస్తే ఎంతగానో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు మీకు ఏమాత్రము కూడా మేలు చేయడు, దేవుడు మీకు ఏమాత్రం కూడా కృప చూపడు. కనుక దేవుడు మీకు సహాయము చెయ్యాలి అని అంటే, దేవుడు మీకు ఫలం ఇవ్వాలి అని అంటే, మీరు చేసే కార్యాలు దేవునికి కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే కార్యాలు దేవునికి కనబడాలి, దేవుడు మెచ్చుకోవాలి. అర్థమైందా? స్తోత్రం. ఇప్పుడు ఇదొక అంశం. ఇది మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలు మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ధర్మ కార్యాల గురించి, నీతి కార్యాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 2వ వచనం అంటాడు, 2వ వచనం చదవండి. కావున ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవలెనని అనుకోవద్దు. ఒకటి ఏంటంటే, మనుషులకు కనబడాలి అని అనుకోవద్దు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మనుషుల వల్ల ఘనత పొందాలి అని అనుకోవద్దు. ఎందుకు అని అంటే, మనుషుల వల్ల ఘనత పొందాలి అనుకునేవారు చేయటానికి ధర్మ కార్యాలు చేస్తున్నారు కానీ, నీతి కార్యాలు చేస్తున్నారు కానీ, మనుషుల వల్ల ఘనత పొందాలి అనుకున్న వారు వేషధారుల వల్లే చేస్తున్నారు అని అంటారు. అలా ఉన్నారంట వేషధారులు. వేషధారులు ఎలా చేస్తారు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. చెప్పండి. వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర పోర ఊదింపవద్దు అని అంటాడు. వేషధారులు చేసేటట్టు సమాజ మందిరముల్లో, వీధులలో మీ ముందర ఏం చేయొద్దు. సమాజ మందిరం అంటే మాకేం తెలుసు అంటారా? స్తోత్రం. మందిరమేనండి, చర్చియే. సమాజ మందిరం, సమాజం కూడుకునే స్థలం అది. ఏదైనా ఒక స్థలములో సమాజంగా ప్రజలు కూడుకుంటున్నారంటే ఆ స్థలములో కానీ, వీధులలో కానీ,
మీ ముందర ఏమవుదొద్దు, బోర పోదొద్దు. అదేనా వేషధారులు చేసే పని ఏంటంటే బోర చెప్పరే, బోర ఊతారు. చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి. ఇదిగో ఇలా వస్తున్నారు, లేక ఇలా చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, ఇవన్నీ వస్త్రదానం చేస్తున్నారు, గోదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు అని ముందు ఏమోదాలి అది. అదేనా స్తోత్రం. ఇదివరకు నేను చిన్నపిల్లడప్పుడు అంటే చదింపులు పెట్టిన బోర్లో ఓదాలి, మైకులో చెప్పాలి. అంటే అవునా కదా, అది మైకులో చెప్పాలి. మైకులో చెప్పి ఇదిగో ఇంత కానుక ఇచ్చారు, ఇంత చదింపు పెట్టారు అని చెప్పాను. సరే అంత అసలు అక్కడ ఎంత ఉంది అంటే 116 అండ్ పెట్టేది అంత అది 116, 500 116, 1000 116 అండి. ఇలాగూ ఇవన్నీ ఏం చేయాలి, చెప్పాలి, ఓదాలి అండి. ఎవరైనా ఏదైనా చేస్తే అది తెలియచేయాలి. కనుక ఇదంతా చేసేవారు ఎవరు అని అంటే వేషధారులు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట చెప్తున్నాడు. మీ గురించి చెప్పాలని అనుకోవద్దు, మీరు చేస్తున్న కార్యము మనుషులకు తెలియాలనుకోవద్దు. మీరు చేస్తున్న కార్యాన్ని గురించి దేవునికి తెలియాలి. దేవుడు చూస్తున్నాడు, అర్థమైందా? దేవుడు చూస్తున్నాడు. నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను ఇచ్చానని అందరికి తెలియాలి, నేను చేశానని అందరికీ చెప్పరే తెలియాలి అని అనుకోవద్దు. వేషధారులు ఏం చేస్తున్నారు, సమాజ మందిరములోను వీధులలోను వారికి ముందు బోర ఊదిస్తున్నాడు. పలానాయన వస్తున్నాడు, ఇప్పుడు ఇదిగో ఈ కార్యం చేస్తున్నాడు, ఈ దుప్పట్లు పంచుతున్నాడనో, లేకపోతే బియ్యం ఇస్తున్నాడనో, లేకపోతే ఏదో చేస్తున్నాడో ముందు చెప్పాలి. వేషధారులు చేసే పని అది. అందుకు అక్కడ ఏమన్నాడు, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్తారు. వేషధారులు చేసిన దానికి ఏం పొందారు వాళ్ళు? వేషధారులు పొందే ఫలం అండి. వేషధారులు పొందే ఫలం ఏంటి? మంచి ఫలం పొందుతారా? ఆశీర్వాదకరమైన ఫలం పొందుతారా? దీవెనకరమైన ఫలం పొందుతారా? వారు అలాగూ తమను తాము గణపరుచుకోవటానికి ధర్మకార్యాలు చేశారు. వారు చేసిన దానికి వారి ఫలం వారు పొందారు. కనుక వాళ్ళకులాగా మీరు ఫలం పొందొద్దు, వాళ్ళకులాగా మీరు నశించొద్దు, వాళ్ళకులాగా మీరు కోల్పోవద్దు. మీరు దేవుని మహిమపరచునట్లుగా మీరు ధర్మకార్యాలు చేయండి. దేవుని ఘనపరచునట్లుగా నీతి కార్యాలు చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు అండి. కనుక ఒకటి, మనుషులు మెచ్చుకోవాలనుకోవద్దు. మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. అంటే మనుషులు ఎంతమంది అయినా మెచ్చుకొని లక్షల్లో ఉండొచ్చు నేను మెచ్చుకునేవాడు, కానీ ఎంతమంది నిన్ను లక్షల్లో ప్రజలు నిన్ను మెచ్చుకున్నా దేవుడు మెచ్చుకోకపోతే యోగ్యులు కాదు. దేవుడు మెచ్చుకోవాలి, దేవునికి యోగ్యులుగా కనబడాలి, దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడాలి. కనుక మనుషులు మెచ్చుకోవాలని చూడద్దు. రెండో విషయం ఏమన్నాడు, మనుషుల ఎదుట ఘనత పొందాలనుకోవద్దు. మనుషులను ఘనపరచాలి, నన్ను గొప్ప చెయ్యాలి అని చెప్పేసి అనుకోవద్దు. అదేనా, మనుషులు ఘనత కాదు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నేను ఘనపరచడం దేవుని చిత్తం అనుకో, నేను ఘనపరచడం దేవుని ఉద్దేశం అనుకో, దేవుడే నిన్నేం చేస్తాడు. అందుకే భక్తుడు ఏమన్నాడు, నా సన్మానానికే మహనీయుడావు నీవేనయ్యా, మహనీయుడావు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడావు. భక్తుడు ఏమంటాడు, నా సన్మానానికి మహనీయుడు నీవే. ఈ సన్మానం నిన్ను బట్టేనయ్యా, ఈ ఘనత నిన్ను బట్టేనయ్యా
అని చెప్పి దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బట్టి మనకి ఘనత కలుగుతుందని మనం దేవుని ఎంతైనా స్తుతించాలి. ఒకవేళ ఎవరు నేను కనపరచారనుకోండి, ఎవరైనా నిన్ను సన్మానించారనుకోండి, ఎవరైనా నీకు శాల్వా చెప్పండి కప్పారనుకోండి, ఒక దండ వేశారనుకోండి, ఈ యొక్క సన్మానానికి కారణం ఎవరు అని అనాలి. దేవుని స్తోత్రం. దేవుడే నా సన్మానానికి కారణం. దేవుని స్తోత్రం. ఈ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, ఈ కృప దేవుడు ఇచ్చాడు అని అనుకోవాలి. అంతేగాని మనం ఏదో మనుషులు కనపరచాలని మనం కోరుకోకూడదు. దేవుని స్తోత్రం. వేషధారులలో కోరుకుంటారు, సమాజ మందిరాల్లో బోర ఊదిస్తారు, పేరు చెప్పాలి, పేరు చెప్పకపోతే అలుగుతారు. ఎంత చేశాను, ఎంత ఇచ్చాను, ఇంత పెట్టాను. దేవుని స్తోత్రం. అసలు నా పేరు చెప్పారా? నన్ను గురించి అసలు మాట్లాడారు? అసలు ఎంత చేస్తున్నారు? అసలు ఎవరికి నేను చేసేది తెలియట్లేదని ఎంత బాధపడిపోతారు చాలా మంది. వేషధారులకి బోర్లోదాలి, వేషధారులకి వీధుల్లో సమాజ మందిరాల్లో బోర్లు పోతారు. వేషధారులుగా ఉండద్దు, మనకు అవసరం లేదు. అర్థమైందా? తర్వాత వచ్చిన ఏమన్నాడంటే, తర్వాత వచ్చినవో నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ధర్మము రహస్యంగా ఉండాలంట. నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేయికి తెలియకూడదంట. కానీ వేషధారులకి ఏంటి? అందరూ తెలియాలి, నేను ఏం చేశానో తెలియాలి, పేపర్లో రావాలి, న్యూస్లో రావాలి, యేసు రక్తమే, ఫేస్బుక్లో రావాలి, యూట్యూబ్లో రావాలి, యేసు రక్తమే. ఇప్పుడు అదేగా కోరుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చేసేది ఎంత? చేసేది ఎంత అండి? అండి అదే సాయంత్రం ఉంటుందిగా, చేసేది గోరెంత, చెప్పుకునేదేమో కొండ అంత అంటారు. అండ్ బెంగళూరులో ఒక వాడుకు పాలం ఉంది. ఒక వాడుకు, అరే వీడు చెమ్ము పెట్టి బిందుకు తీసుకుపోతారు అంటారు. అంటే చెమ్ముకు పెట్టి చెమ్ము అంత పెడతాడంట, తీసుకెళ్ళేటప్పుడేమో బిందు అంత తీసుకుపోతాడు. కోరుకుంటున్నారు ఇలా. నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేయి కూడా తెలియకూడదు. కొంతమందికి ఆగదు. యేసు రక్తమే, వాళ్ళు చేసింది చెప్పుకోవాలి. కనీసం మైకులు చెప్పపోయినా ఇక వాళ్ళని చెప్పుకోండి, నేను ఎంత చేసాను తెలుసా, నేను ఎంత ఇచ్చాను తెలుసా. యేసు రక్తమే. స్తోత్రం. నేనేం చేశాను తెలుసా అని కొంతమంది చెప్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు వీరు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది అసలు ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారో కనుక్కోవాలి, లిస్ట్ కావాలి. అని నువ్వు ఎంత ఇచ్చావు చెప్పు, నువ్వేం చేసావు చెప్పు. రేపు ఆగస్టు 15 వస్తుంది, నువ్వు ఎంత ఇస్తున్నా? స్తోత్రం. నువ్వేం చేస్తున్నా, నువ్వేమిస్తావు, అన్ని లెక్కలేసుకొని అప్పుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వటం. ఇంతమందిని అడిగినా వాళ్ళందరూ ఏమి ఇచ్చారు? నా దగ్గర ఏమన్నా ఇవ్వటానికి. యేసు రక్తమే. స్తోత్రం అండి. ఇచ్చినవన్నీ నీవేనయ్యా, ఉన్నవన్నీయు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన నాకు ఇచ్చాడు, నేనేమి ఇస్తానికి అనుకుంటారు కొంతమంది. అండి ఎవరు పాస్టర్ గారు చెప్తారు అండి, పూర్వదినాలంటే అరిగిపోయినా 5 పైసలు, పగిలిపోయినా 10 పైసలు కానుకేసాడంట. ఇప్పుడేం చేస్తున్నారంటే 10 ఇక పాడబడినట్టుగా కాను కూడా ఇక 10 అనంట. యేసు రక్తమే. అండి ఆయన చెప్పిన కాంచి నేను కానుకలు పెట్టి తోపుతా ఉన్నా. ఏ రోజన్నా ఏ వారం అన్నా 10 రూపాయలు రాకుండా కానుక వచ్చిందని తోపుతున్నాను. యేసు రక్తమే. 10 రూపాయలు లేని కానుక ఏ వారం వచ్చిందని తోపుతుంది. యేసు రక్తమే. స్తోత్రం. మనకేమో 10. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవునికి నువ్వు ఇచ్చేది అందరికి తెలియాల్సిన అవసరం ఏమి లేదు. మనుషులు తెలియాలని, మనుషుల వల్ల మెప్పు పొందాలని, పూర్వం ఓదాలని నువ్వు కోరుకోవద్దు. ఇది వేషధారులు చేసే పని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వేషకైనా క్షమాపణలు కానీ వేషధారులకు క్షమాపణలు. ఇది కూడా వేషధారణే. ఏది? దేవునికి ఇచ్చే విషయంలో
ధర్మకార్యాలు చేసే విషయంలో, నీతి క్రియలు చేసే విషయంలో మనుషులు మెప్పు కొరకు చేస్తున్నామే. ఇది కూడా వేషధారణ. వేషధారణగా చేయొద్దు, వేషధారణగా ఇవ్వద్దు. వేషధారులుగా ఉంటే క్షమాపణ ఉండదు, వేషధారులుగా ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు చేసేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసేది దేవుడికి తెలిస్తే చాలు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఎవరు నీకు ప్రతిఫలం ఎవరు? దేవుడు ఇస్తాడు ప్రతిఫలం, దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణవిగా కనబడ. చాలిక యేసు రక్తమే. సార్దీసు సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘముతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు జీవించుచున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. ఎందుకు అనంటే నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడలేదు అని అంటాడు. నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా కనబడలేదు. నా దేవుడిని చూసినప్పుడు, నీ క్రియలు ఆయన చూసినప్పుడు ఆయన ఎదుట సంపూర్ణంగా లేవు నీ క్రియలు. ఆయన మెచ్చుకునేటట్టు క్రియలు లేవు, ఆయనకి ఇష్టమైనట్టుగా లేవు నీ క్రియలు. సంపూర్ణంగా కనబడలేదు నీ క్రియలు. సార్దీసు సంఘం యొక్క క్రియలు చూడండి. ఆ సంఘములో సంపూర్ణమైన క్రియ లేదు. సార్దీసు సంఘం దేవుడు మెచ్చుకునే క్రియలు చేయట్లేదు, దేవుడు కోరుకున్నట్టుగా క్రియలు చేయట్లేదు, సంపూర్ణంగా లేవంటున్నాడు. నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే అని అంటాడు. నువ్వు మృతుడివే కనుక ఇంకా చావునై ఉన్న వాటిని బలపరచు. ఇంకా చావుపోతున్నాయి కొన్ని, ఇప్పటికే చాలా చచ్చిపోయింది, మొత్తమైన స్థితిలో ఉన్నాం కనుక ఇప్పుడు చావుపోతున్న వాటిని బ్రతికించుకో అని చెప్పి ప్రభు సార్దీసు సంఘంతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభుని పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడాలి. సంపూర్ణంగా దేవుని ఎదుట మన క్రియలు కనబడితే దేవుడు మనల్ని ఎంతగానో మెచ్చుకుంటాడు, మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో మనకు కృప చూపుతాడు. కనుక దేవుని ఎదుట మన క్రియలు కనబడాలి, దేవుడు చూడాలి నీ క్రియలు. లెక్కను చూస్తూ అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం చదవండి. 9వ అధ్యాయం 36వ వచనం. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేది. తబిత లేక దోర్కా, ఈమె చూస్తున్నాం. ఈమె యొప్పేలో ఒక శిష్యురాలు, అంటే సంఘస్థురాలు అన్నమాట. శిష్యురాలు అంటే ఎవరు? సంఘస్థురాలు. యొప్పేలో ఒక సంఘం ఉంది, ఆ సంఘ సభ్యురాలు ఈమె. ఆ సంఘ సభ్యురాలైనటువంటి ఈ దోర్కా లేక తబిత సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసిందంట. ఏం చేసింది? సత్క్రియలు, సత్కార్యాలు, ధర్మకార్యాలు చేసింది. ఆమె చేసిన కార్యం దేవునికి కనబడింది. ఆమె చనిపోయేంత వరకు కూడా అసలు ఆమె చేసిన కార్యం బయట ఎవరికి తెలియదు. ఆమె చనిపోయినప్పుడు విధవరాండ్రు వచ్చి ఏడుస్తున్నారు ఆమె దగ్గర. ఆమె కుట్టి ఇచ్చిన వస్త్రాలను పట్టుకొని వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా, ఇదిగో ఈ వస్త్రం ఈ దోర్కాన్ని మాకు కుట్టించింది, ఈ వస్త్రం ఇచ్చి మమ్మల్ని ఆదరించింది. విధవరాండ్ర వృద్ధులమైన మాకు ఎంతో ఆదరణ ఇచ్చింది అని ఆమె చనిపోయినప్పుడు చేసిన ధర్మకార్యం ఏంటో. ఆమె చేసిన కార్యాలు దేవుడు చూశాడు కనుక ఆ కార్యాలు చూసిన వాడు ఈమె చనిపోయిన ఈ దోర్కాని దేవుడు మరలా బ్రతికించాడు. దేవుడు మరలా సజీవురాలుగా చేశాడు. దేవుడు కృప చూపాడు. ఆమె చేసిన కార్యాలు
దేవునికి కనబడ్డాయి. అవి సంపూర్ణమైనవిగా ఆయనకి కనబడినవి కనుక అందుకొరకే దేవుడు ద్వారకను బ్రతికించాడు. మరొక అనుభవం చూస్తాం. 10వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. దూత వైపు తేరి చూసి భయపడి జ్ఞాపకార్థముగా చేరాయి. నీ కార్యాలు, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని ఎదుటికి జ్ఞాపకార్థముగా చేరి అంటాడు. 31వ వచనంలో కూడా అన్నాడు, నీ ప్రార్థన వినబడి నీ ధర్మ కార్యములు దేవుని సముఖమున జ్ఞాపకముగా ఉంచబడ్డాయి. దేవుని స్తోత్రం. కనుక కొర్నేలి కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయంట. దేవుడు కొర్నేలి ధర్మ కార్యాలు చూశాడు. దూత అంటున్నాడు, కొర్నేలి నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు వినబడినవి అని అంట. దేవుడు చూశాడు కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు. ఆ కార్యాల గురించి దేవుని సముఖమందు ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి అంట. స్తోత్రం. అక్కడ రాశాడు దేవుడు. స్తోత్రం. జ్ఞాపకార్థ గ్రంథం, దేవుని దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం. ఆ గ్రంథంలో రాయబడింది కొర్నేలు ఏం చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి ధర్మ కార్యాలు కొర్నేలు చేశాడో ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. అర్థమైనా? చదింపుల బుక్లో రాయబడాలని కోరుకొని అంతటితో సరిపెట్టుకోవద్దు. నువ్వు చేసిన ధర్మ కార్యం దేవుని గ్రంథంలో రాయబడిందా లేదా? స్తోత్రం. ఏదో ఒక నోట్బుక్లో, ఏదో ఒక పుస్తకంలో నీ పేరు రాయబడాలని అనుకోని సరిపెట్టుకోవద్దు. నా దేవుని గ్రంథంలో రాయబడాలనుకో. స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే కార్యాలు ఎక్కడ రాయబడాలి? దేవుని గ్రంథంలో రాయబడాలి. ఆ ఎదుట జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆ గ్రంథములో నీ కార్యాలు రాయబడాలి. కొన్ని కార్యాలు రాయబడ్డాయి. ఆయన ప్రార్థనలు వినబడ్డాయి. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీ కార్యాలు కనబడాలి. ఒకరోజు ఆ గ్రంథాన్ని తెరుస్తాడు, చూస్తాడు. ఆయన ఆ గ్రంథాన్ని వింటాడు, చదువుతాడు. దేవుని స్తోత్రం. చూసినప్పుడు కొర్నేలి ఇగో ఈ కార్యం చేశాడు అని చెప్తే దానికి దేవుడు బహుమానం ఇస్తాడు, దానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన గ్రంథంలో నీ కార్యాలు రాయబడి ఉంటే, నువ్వు ఆయనకు కనబడేటట్టుగా కార్యం చేస్తే, దేవుడు మెచ్చుకునేటట్టుగా కార్యం చేస్తే, నీ కొరకు దేవుడు ఆకాశపు వాక్కులు ఇవ్వతాడు. పట్టజాలంతా దీవెనిస్తాడు, నూరంతర దీవెనిస్తాడు. ఆయన ఆశీర్వాదిస్తాడు నిన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు రాజు గ్రంథాన్ని తెప్పించి, రాజు సముఖమందున గ్రంథాన్ని తెప్పించి చదివిస్తున్నాడు. అది జ్ఞాపకార్థ గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివిస్తున్నాడు. చదివిస్తుంటే ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆ వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి. రాజుకి మరణము సంభవించబోతుంటే మరణము నుండి రాజును కాపాడిన వ్యక్తి. శత్రువు వచ్చి రాజును చంపబోతుంటే శత్రువు గురించిన సమాచారం తెలియచేసిన వ్యక్తి. ఆ వ్యక్తి మొర్దెకై. మొర్దెకై షూషాను కోట గుమ్మం దగ్గర కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. యూదుల రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆ మొర్దెకై. ఒకరోజు రాజు పిలిపించాడు. ఆ గ్రంథాన్ని చదివి ఆ గ్రంథంలో ఉన్న సంగతి తెలుసుకోగానే సేవకులు అడుగుతున్నాడు, నా ప్రాణాన్ని, రాజు ప్రాణాన్ని ఇతడు కాపాడాడు కదా, ఇతనికి ఏమైనా మనం సహాయం చేసామా, ఇతన్ని ఏమైనా కనపరిచావా అని అంటే, లేదయ్యా కనపరచలేదు అని అంటే, అప్పుడు వెంటనే ఆ గుమ్మము దగ్గర కూర్చున్న ఆ మొర్దెకైని పిలిపించాడు. పిలిపించి ఏమండి ప్రశస్తమైన వస్తువులు ధరింపజేసి అతను ఎంతగానో కనపరిచినట్లుగా చూస్తాడు. రాజు గ్రంథంలో నీ పేరుండాలి. ఒకరోజు రాజు నిన్ను చూస్తాడు,
నిన్ను గురించి వింటాడు. ఆ రోజు నిన్ను పిలిపిస్తాడు, నిన్ను సన్మానిస్తాడు. దేవుడు చేసే సన్మానం కావాలి, దేవుడిచ్చే ఘనత కావాలి, దేవుడు చూపే కృప కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మొదట ఎంతగానో ఘనత పొందుకోవాలి. అందుకొరకే మీరు ధర్మకార్యాలు చేస్తున్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు, కానీ మనుషులు చూడాలని, మనుషులు ఘనపరచాలనుకోవద్దు. దేవుని స్తోత్రం. దేవుడు ఘనపరచాలి, దేవుడిని సన్మానించాలి, దేవునికి కనబడాలని చేయండి. అక్కడ 4వ వచనం చదవండి ఒకసారి, మూలవాక్యం. అట్లయితే అది రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అట్లయితే అంటాడు. అట్లయితే అంటే ఏమైతే? అట్లయితే అంటే అది కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయికి తెలియకుండా చేస్తే, అట్లా చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ తండ్రి చూడాలి, నీ ప్రభు చూడాలి, చూస్తున్నాడు. ఆయనకి సమస్తం తెలుసు కదా. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకొనుట, నువ్వు నడుచుట అన్నీ చూస్తున్నాడు. మనం వాడుకుంటాం ఏమని? స్తోత్రం.